V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి పట్టణం మరింత అందంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తెనాలి పట్టణం మధ్య గుండా ప్రవహించే కెనాల్స్కు ఇరువైపులా ఎత్తైన సైడ్ వాల్స్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆనాడు మంత్రి మనోహర్ స్పీకర్గా ఉన్నప్పుడు నిర్మించి రోడ్డు 4 వరుసల రహదారులుగా మార్చి భవిష్యత్తులో రోడ్డు కుంగకుండా గట్టి పునాది వేసిన విషయం తెలిసిందే. అయితే కెనాల్స్కు ఇరువైపులా నిర్మించిన సైడ్ వాల్స్కు ఆకర్షణీయమైన కెనాల్ లైట్స్ను ఏర్పాటు చేసి ప్రారంభించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి పట్టణం సౌందర్యాభివృద్ధితో పాటు ప్రజలకు రాత్రి వేళల్లో మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యంగా చెప్పారు. తెనాలి పట్టణం మధ్య గుండా ప్రవహించే కెనాల్ పరిసర ప్రాంతాలు ఈ లైటింగ్తో మరింత అందంగా మారుతుందని చెప్పారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా తెనాలి పట్టణం మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. ఈ కెనాల్ లైటింగ్ ఏర్పాటు చేయటం వల్ల చూసేవారికి ఆంధ్ర ప్యారిస్ కళ తెనాలికి ఉట్టి పడుతుంది. ఇది మా తెనాలి అనే భావన కలిగే విధంగా కొత్త ఆలోచనలతోటి ఈరోజు కాలువలపైన దీపాలు కొత్తగా అలంకరించి రాబోయే రోజుల్లో నేను గతంలో కూడా చెప్పాను, నంది వెలుగు వరకు మనం ఈ 4 లేన్ల రహదారి పూర్తి చేసుకునే విధంగా ముందుగా మనకి విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి అటు ఆటోనగర్ వరకు సెంట్రల్ లైటింగ్ చేయడమే కాకుండా విఎస్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం వీలైనంత వరకు వైకుంఠపురం వరకు కూడా ఈ విధంగా కాలువలు నిర్మాణం చేసిన తర్వాత లైటింగ్ కూడా ఏర్పాటు చేసి కొత్తగా ఈ కార్యక్రమాన్ని చేసుకెళ్ళాం. మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. విజయవంతంగా ఈరోజు ప్రారంభించినందుకు కమిషనర్ గారికి, ఎంఈ గారికి, సిబ్బందికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా అద్భుతమైన మార్పులు తీసుకొద్దాం, కలిసికట్టుగా పనిచేసి తెనాలికి ఉన్న ఆ వైభవాన్ని మరొకసారి మన అందరం ప్రజలకి అందించే విధంగా కష్టపడి పనిచేద్దాం.